ఎవరా శ్రీలేఖ? ఏమిటా గొప్పతనం? కేరళ మొత్తం ఆమె వైపే చూస్తోంది. దేశ రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతున్నారు. ఆమె ప్రొఫైల్ కోసం రాజకీయ నాయకులు, నెటిజన్లు తెగ సెర్చ్ చేస్తున్నారు. ఎందుకంటే కామ్రేడ్ల పాలనలో అద్వితీయ విజయం సాధించారు. తిరువనంతపురం కార్పొరేషన్ పై ఎర్ర జెండాను వెలిసిపోయేలా చేసి కాషాయ వికాసానికి బాటలు వేశారు. కాంగ్రెస్ కంచుకోటను బద్దలు కొట్టి కాషాయ జెండాను రెపరెపలాడించారు. బీజేపీ తరపున కార్పొరేటర్ గా పోటీ చేసిన ఆమె ఏకంగా తిరువనంతపురం మేయర్ అవుతున్నారు. కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ 45 ఏళ్లుగా సిపిఎం ఏలుబడిలో ఉంది. అక్కడి రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కామ్రేడ్లే నడుపుతున్నారు. బలంగా ఉన్న వామపక్షాలను ఓడించడం అంత ఈజీ కాదు, అసాధ్యం అనుకున్నారు. దాన్ని సుసాధ్యం చేశారు శ్రీలేఖ. అందుకే ఆమె పేరు అంతలా మార్మోగుతోంది. శ్రీలేఖ కేరళ నుంచి తొలి మహిళా ఐపీఎస్ గా రికార్డు సాధించారు. డీజీపీగా పనిచేశారు. 2020లో రిటైర్ అయ్యారు. పోలీస్ శాఖపై తనదైన ముద్ర వేశారు. మంచి రచయిత కూడా. సస్నేహం శ్రీలేఖ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నారు. అంటే ప్రేమతో శ్రీలేఖ అని అర్థం. పోలీస్ ఆఫీసర్ గా పనిచేసిన సమయంలో తనకు ఎదురైన అనుభవాలను ప్రజలతో పంచుకుంటున్నారు. ఆమె సిబిఐలో పనిచేసినప్పుడు రైట్ శ్రీలేఖ అనే పేరు తెచ్చుకున్నారు. అక్రమ మార్కులపై రైడ్స్ చేయటం శ్రీలేఖ బాధ్యతగా తీసుకొని అవినీతి పరుల గుండెల్లో నిద్రపోయారు. అందుకే ఆమెకు ఆ పేరు వచ్చింది. డీజీపీగా పనిచేసిన తాను సిబిఐలో సమర్థవంతురాలిగా పేరు తెచ్చుకున్న శ్రీలేఖ శాతమంగళం డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ఆమె పోటీ చేయటమే సంచలనం. చాలా మంది పెదవి విరిచారు. అంత పెద్ద ప్రొఫైల్ కలిగిన శ్రీలేఖ ఏ ఎంపీ గానో లేదంటే ఎమ్మెల్యే గానో బరిలోకి దిగాలి, కానీ కార్పొరేటర్ గా పోటీ ఏంటి అనుకున్నారు. అప్పుడు వాళ్లకు తెలియదు తాను మాత్రమే గెలవటం లేదని, బీజేపీ ఘన విజయం సాధిస్తుందని. కమ్యూనిస్టులు సైతం లైట్ తీసుకున్నారు. తిరువనంతపురం కార్పొరేషన్ పై 45 ఏళ్లు తమ జెండా ఎగురుతోందని, మరో 5 ఏళ్లు కంటిన్యూ అవుతుందని, 50 ఏళ్లు పూర్తి చేసుకుని చరిత్ర సృష్టిస్తామని సంబరపడ్డారు. కానీ వాళ్ల లెక్కలు తారుమారయ్యాయి. అంచనాలు తప్పాయి. ఓటర్ల ఆలోచన మరోలా ఉంది. ఐపీఎస్ ఆఫీసర్ గా ఆమె విజయాలు సైతం బీజేపీని అందలమెక్కించడానికి కారణమయ్యాయనే విశ్లేషణలు ఉన్నాయి. సిన్సియర్ ఆఫీసర్ గా పేరున్న ఆమెను రాజకీయాల్లో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వాదులు తిట్టని తిట్టులేదు. అవి శ్రీలేఖకు ఆశీర్వాదాలయ్యాయి. ప్రజలు ఆ రెండు పార్టీలను కసితో ఓడించారు. శ్రీలేఖకు భారీ మెజారిటీని అందించారు. Day one itself of my announcement of candidature, there has been adverse criticism against me launched by the LDF and the Congress people. I thought they were probably frightened, but this went beyond an expected limit. In fact, every day there were trolls in the social media about me, and they were targeting me particularly. But somehow I am very happy to see that the people of Kerala, the people in my ward, have dismissed all those things as meaningless, and they have stood by me through thick and thin. So I am very happy. 101 డివిజన్లున్న తిరువనంతపురం కార్పొరేషన్ లో బీజేపీ 50 కొట్టింది. సిపిఎం నేతృత్వంలోని కామ్రేడ్ల కూటమి 29 స్థానాలకే పరిమితమైంది. కాంగ్రెస్ కూటమి 19 చోట్ల గెలిచింది. 2 ఇండిపెండెంట్లు విజయం సాధించారు. 2024లో బీజేపీలో చేరిన శ్రీలేఖ 2025లో కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ కు మేయర్ కాబోతున్నారు. బీజేపీ